Hello everyone, welcome to Meguru. Today we are going to discuss about one Karman integral momentum equation. సో ఈ వన్ కార్మన్ ఇంటిగ్రల్ మొమెంటమ్ ఈక్వేషన్ అంటే ఏంటి, సో అట్లానే ఈ మొమెంటమ్ ఈక్వేషన్ ఏంటి ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఈ వన్ కార్మన్ ఇంటిగ్రల్ మొమెంటమ్ ఈక్వేషన్ అనేది మనకి ఈ కన్వెక్షన్లో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఈ ప్రీవియస్లీ మనకి ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఇది. సో కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. ఒక ఫ్లాట్ ప్లేట్ని కన్సిడర్ చేసుకుందాం. ఇది థిన్ ఫ్లాట్ ప్లేట్, అది కూడా స్మూత్ ఫ్లాట్ ప్లేట్. ఓకే, సో ఇది ఫ్లూయిడ్ ఎంటరింగ్. సో ఫ్లూయిడ్ అనేది ఇట్లా ఫ్లో అవుతుంది విత్ ఏ ఫ్రీ స్ట్రీమ్ వెలాసిటీ యూ. ఇక్కడ క్యాపిటల్ యూ అనేది ఫ్రీ స్ట్రీమ్ వెలాసిటీతో ఫ్లూయిడ్ అనేది ఎంటర్ అవుతుంది. ఎప్పుడైతే ఈ ఫ్లూయిడ్ అనేది ఈ వెలాసిటీతో ఈ ప్లేట్ పైనుంచి ఫ్లో అవుతున్నప్పుడు ఒక బౌండరీ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ది ఫ్లూయిడ్ పాసెస్ ఓవర్ దిస్ ఫ్లాట్ ప్లేట్, ఒక బౌండరీ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. ఇది బౌండరీ లేయర్. ఓకే, ఈ బౌండరీ లేయర్లో ఇప్పుడు మనం ఇన్సైడ్ ది బౌండరీ లేయర్ ఒక స్మాల్ సెక్షన్ని కన్సిడర్ చేసుకుందాం. ఇది స్మాల్ సెక్షన్. ఓకే, ఈ స్మాల్ సెక్షన్ని కన్సిడర్ చేసుకుందాం. దానికి ఏబిసిడి అని చెప్పి నేమ్స్ ఇచ్చుకుందాం. ఇక్కడ ఏబి అనేది స్మాల్ డిస్టెన్స్ డిఎక్స్, అప్ టు ఏ ఇట్ ఈస్ డిస్టెన్స్ ఎక్స్. ఓకేనా, దీన్ని కొంచెం జూమ్ చేసుకుందామండి. సో ఇట్లా వచ్చింది. ఈ టర్మ్ని, ఈ ఎలిమెంట్ని కొంచెం ఎన్లార్జ్ చేసుకుంటే ఇది ఈ ఎలిమెంట్ అనమాట. ఓకేనా, ఏబిసిడి ఇది ఫ్లాట్ ప్లేట్ అండ్ ఈ సెక్షన్ అనేది ఏబిసిడి సెక్షన్. ఓకేనా, ఇది ఎలిమెంట్ థిక్నెస్ డిఎక్స్, అట్లానే ఇది బౌండరీ లేయర్ థిక్నెస్ A2D బౌండరీ లేయర్ థిక్నెస్. సో మనం ఇప్పుడు ఈ బౌండరీ లేయర్లో వెలాసిటీ ప్రొఫైల్ కనుక డ్రా చేసుకుంటే ఎలా వస్తుందండి, ఇట్లా వస్తుంది. సో అదే ఇక్కడ డ్రా చేసుకున్నాం, వెలాసిటీ ప్రొఫైల్ ఆర్ వెలాసిటీ డిస్ట్రిబ్యూషన్ అనేది డ్రా చేసుకున్నాం. ఓకేనా, ఇది డివై అట్లానే వై. మనకి ఫ్లూయిడ్ అనేది ఎట్లా ఫ్లో అవుతుంది, ఎట్లా ఎంటర్ అవుతుంది, అట్లానే ఎలా లీవ్ అవుతుంది మనం తీసుకున్న ఈ సెక్షన్లో. అంటే మనం తీసుకున్న ఈ ఎలిమెంట్లో ఫ్లూయిడ్ ఎటు నుంచి ఎంటర్ అవుతుంది, అట్లానే ఫ్లూయిడ్ ఫ్లో రేట్ అనేది ఎటు లీవ్ అవుతుంది. ఓకే, సో మనం చూస్తే కనుక ఈ డయాగ్రామ్లో చూస్తే ఈ ఫ్లూయిడ్ ఫ్లో అనేది ఈ డైరెక్షన్లో ఉంది. ఓకేనా, ఈ డైరెక్షన్ నుంచి ఎంటర్ అవుతుంది మనం తీసుకున్న ఎలిమెంట్కి. అలానే ఈ డైరెక్షన్లో కూడా ఫ్లూయిడ్ ఫ్లో అనేది ఎంటర్ అవుతుంది, ఇక్కడ నుంచి అట్లానే ఈ డైరెక్షన్లో. సో లీవ్ అవుతున్నప్పుడు త్రూ బీసీ ద్వారా లీవ్ అవుతుంది మనం తీసుకున్న ఫ్లూయిడ్. ఓకే, ఇప్పుడు మనం మాస్ ఫ్లో రేట్ ఎంటరింగ్ త్రూ ఏడి ఫైండ్ అవుట్ చేద్దాం. మాస్ ఫ్లో రేట్ ఆఫ్ ఫ్లూయిడ్ ఎంటరింగ్ త్రూ ఏడి. సో మనకి మాస్ ఆఫ్ ది ఫ్లో రేట్ ఆర్ మాస్ ఆఫ్ ది ఫ్లూయిడ్కి ఫార్ములా తెలుసు, ఏరియా ఇంటూ వెలాసిటీ ఇంటూ డెన్సిటీ. సో ఇప్పుడు ఎక్స్ డైరెక్షన్లో ఫ్లూయిడ్ ఫ్లో అవుతుంది కాబట్టి దీనికి ఏరియా ఏమవుతుంది, డివై ఇంటూ 1 అనేది యూనిట్ విడ్త్ అని చెప్పి మనం ఎజ్యూమ్ చేసుకున్నాం. ఓకే, వెలాసిటీ అనేది ఇన్సైడ్ ది బౌండరీ లేయర్ కాబట్టి వెలాసిటీ స్మాల్ యూ ఉంటుంది. మనకి నార్మల్గా ఫ్లూయిడ్ అనేది ఎంటర్ అవుతున్నప్పుడు దాని ఒరిజినల్ వెలాసిటీ ఫ్రీ స్ట్రీమ్ వెలాసిటీ యూ. ఎప్పుడైతే అబౌవ్ ది ప్లేట్ ఫ్లూయిడ్ ఫ్లో అయిందో మనకి బౌండరీ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. ఎందుకని బౌండరీ లేయర్ ఫామ్ అవుతుంది ఇట్లా అంటే కనుక డ్యూ టు విస్కస్ ఫోర్సెస్ వల్ల. మనకి ప్రీవియస్ వీడియోలో నేను ఈ బౌండరీ లేయర్ ఎలా ఫామ్ అవుతుంది ఏంటి అని చెప్పి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి ఆ వీడియో చూడండి. ఓకేనా, సో మనకి ఈ క్యాపిటల్ యూ కాస్త సమ్ విస్కస్ ఫోర్సెస్ వల్ల రెడ్యూస్ అయిపోయి స్మాల్ యూ కిందకి ఫామ్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ డెన్సిటీ రో. ఫైనల్లీ మనం ఓవరాల్గా మాస్ ఫ్లో రేట్ అనేది ఈ సెక్షన్కి రాసుకుంటున్నాం. అంటే A2D, అంటే A2D అంటే 0 to డెల్టా. సో ఇంటిగ్రల్ ఆఫ్ 0 to డెల్టా ఏరియా ఇంటూ వెలాసిటీ ఇంటూ డెన్సిటీ. సో ఫైనల్లీ రో యూ డివై. ఇదేంటండి, మాస్ ఫ్లో రేట్ ఎంటరింగ్ త్రూ ఏడి, ఈక్వేషన్ 1 అనుకుందాం. అట్లానే మనకి ఫ్లూయిడ్ అనేది లీవ్ అవుతున్నప్పుడు త్రూ బీసీ ద్వారా లీవ్ అవుతున్నప్పుడు ఎంత అమౌంట్ ఆఫ్ మాస్ ఫ్లో రేట్ ఆఫ్ ది ఫ్లూయిడ్ అనేది లీవ్ అవుతుందో ఫైండ్ అవుట్ చేద్దాం. బీసీ, సో మాస్ రేట్ ఆఫ్ ఫ్లూయిడ్ లీవింగ్ త్రూ బీసీ. ఓకేనా, లీవ్ అవుతున్నప్పుడు ఆల్రెడీ ఎంటరింగ్ ప్లస్ ఈ స్మాల్ డిస్టెన్స్తో లీవ్ అవుతుంది. అంటే ఏంటి ఇక్కడ, సో ఆల్రెడీ మనకి ఎంటర్ అవుతున్నప్పుడు ఇంత వచ్చింది, ఇంటిగ్రల్ ఆఫ్ 0 to డెల్టా రో యూ డివై ప్లస్ డి బై డిఎక్స్ ఆఫ్ ఈ టర్మ్ ఇంటూ డిఎక్స్తో లీవ్ అవుతుంది. ఓకేనా, అంటే ఇట్లా రాసుకున్నాం మనం. ఈ ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అంటే కనుక ఫ్రమ్ టైలర్స్ ఎక్స్పాన్షన్ సిరీస్ నుంచి రాసుకున్నాం మనం. ఓకేనా, సో ఫైనల్లీ ఇట్లా వచ్చింది లీవ్ అవుతున్నప్పుడు. ఇప్పుడు మనం మాస్ ఫ్లో రేట్ ఆఫ్ ఫ్లూయిడ్ త్రూ డీసీ కావాలి. ఇప్పుడు మనకి డీసీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏమంటున్నాం అండి, మనం ఆల్రెడీ ఫ్లూయిడ్ అనేది ఈ ఏడీ డైరెక్షన్లో ఎంటర్ అవుతుంది, అట్లానే డీసీ డైరెక్షన్ నుంచి కూడా ఈ బాటమ్కి ఎంటర్ అవుతుంది. ఇక్కడ రెండు
ఇట్లా వచ్చిన ఫ్లూయిడ్, ఈ డైరెక్షన్లో వచ్చిన ఫ్లూయిడ్ రెండు కలిసి మనకి లీవ్ అవుతున్నప్పుడు త్రూ బీసీ డైరెక్షన్లో లీవ్ అవుతుంది అని చెప్తున్నాం. ఓకేనా? సో అంటే ఎలా రాసుకోవచ్చు దీన్ని మనం? మాస్ ఫ్లో రేట్ ఆఫ్ ది ఫ్లూయిడ్ త్రూ ఏడి ప్లస్ మాస్ ఫ్లో రేట్ త్రూ డీసీ ఈజ్ ఈక్వల్ టు లీవింగ్, అంటే ఎంటరింగ్ ఈజ్ ఈక్వల్ టు లీవింగ్ అని రాసుకున్నాం. సో దీని నుంచి డీసీ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా, మాస్ ఫ్లో రేట్ త్రూ డీసీ, ఇది మైనస్ అట్లానే ఏడి. ఆల్రెడీ మనం ఈ రెండింటికి ఈక్వేషన్స్ అనేది ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాము. అవి రెండు దీనిలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇట్లా వచ్చింది. ఓకేనా? ఇట్లా వచ్చింది. సో వీటిల్లో కామన్గా ఉండే టర్మ్స్, క్యాన్సిల్ అయిపోయే టర్మ్స్ ఏమన్నాయో చూడండి. ఇక్కడ ఇంటిగ్రల్ 0 to డెల్టా రో యూ డివై ఉంది, ఇక్కడ మైనస్. సో సేమ్ టర్మ్స్ క్యాన్సిల్ చేసేయండి. ఫైనల్లీ ఏం మిగిలింది మనకి ఇక్కడ? రిమైనింగ్ టర్మ్ dy by dx ఆఫ్ ఇంటిగ్రల్ 0 to డెల్టా రో యూ డివై ఇంటూ డిఎక్స్ ఇట్లా వచ్చింది. ఓకేనా? సో ఫైనల్లీ మనకి మాస్ ఫ్లో రేట్ త్రూ డీసీ కూడా వచ్చేసిందండి. ఇది వచ్చింది. సో దీన్ని, ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం, ఇవి వచ్చిన ఈక్వేషన్ 3 అనుకుందాం. సో ఇప్పుడు మాస్ ఫ్లో రేట్స్ అయితే వచ్చేసినాయి మనకి త్రూ ఏడి, డీసీ అట్లానే బీసీ. ఇప్పుడు మొమెంటం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మొమెంటమ్ ఆఫ్ ది ఫ్లూయిడ్ ఎంటరింగ్ త్రూ ఏడి. సో మొమెంటమ్ త్రూ ఏడి క్యాపిటల్ ఎమ్ అని పెట్టుకుందాం. ఇందక్కడ మాస్ ఫ్లో రేట్కి స్మాల్ ఎమ్ అని డినోట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు క్యాపిటల్ ఎమ్. ఓకేనా? సో మనకి మొమెంటమ్కి ఫార్ములా అయితే తెలుసు. ఏంటది? మాస్ ఇంటూ వెలాసిటీ. ఓకే, సో ఇప్పుడు ఏడి డైరెక్షన్లో మొమెంటం ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి మాస్ ఫ్లో రేట్ త్రూ ఏడి ఇంటూ వెలాసిటీ. ఓకేనా? ఆల్రెడీ మనకి మాస్ ఫ్లో రేట్ త్రూ ఏడి అంటే ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం కదండి, ఆ ఈక్వేషన్ ఇక్కడ వేసుకుందాం. ఇంటిగ్రల్ 0 to డెల్టా రో యూ డివై ఇంత వచ్చింది. సో త్రూ ఏడి అంటున్నాం కాబట్టి ఇక్కడ వెలాసిటీ ఎలా ఉంటుంది? స్మాల్ యూ. ఓకే, ఫైనల్లీ ఇంటిగ్రల్ 0 to డెల్టా రో యూ స్క్వేర్ డివై, ఇది ఈక్వేషన్ 4. సిమిలర్లీ ఇప్పుడు మిగిలిన రిమైనింగ్ టర్మ్స్ కూడా ఉన్నాయి కదా, అవి ఫైండ్ అవుట్ చేసేద్దాం. సో ఇప్పుడు మొమెంటమ్ ఆఫ్ ది ఫ్లూయిడ్ లీవింగ్ త్రూ బీసీ. ఓకే, లీవింగ్ త్రూ బీసీ కూడా మనకు వచ్చింది. ఏంటది? మాస్ ఫ్లో రేట్ ఆఫ్ ది ఫ్లూయిడ్ లీవింగ్ త్రూ బీసీ ఇంటూ వెలాసిటీ. ఓకేనా? సో ఆ ఈక్వేషన్ అయితే రాసుకుందాం ఇక్కడ. ఫైనల్లీ వచ్చిన ఈక్వేషన్ రో యూ డివై. ఓకే, ఫైనల్లీ మాస్ ఫ్లో రేట్ ఆఫ్ ది ఫ్లూయిడ్ అనేది ఇది ఇంటూ వెలాసిటీ అంటే యూ. ఓకేనా? ఈ పైన ఉన్న టర్మ్ని ఇట్లా రాసుకున్నాం మనం. మొమెంట్ ఆఫ్ ది ఫ్లూయిడ్ లివింగ్ త్రూ బీసీ కూడా వచ్చేసింది మనకి, ఇది ఈక్వేషన్ 5. సో మొమెంటమ్ త్రూ ఏడి అట్లానే బీసీ వచ్చింది కదా, ఇప్పుడు డీసీ ఫైండ్ అవుట్ చేద్దాం. మొమెంటమ్ ఆఫ్ త్రూ డీసీ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఆల్రెడీ ఇందక్కడ మాస్ ఫ్లో రేట్ ది డీసీ వచ్చింది కదండి, అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. అంటే మాస్ ఇంటూ వెలాసిటీ కదా, సో త్రూ డీసీ కాబట్టి ఇందక్కడ ఎంత వాల్యూ వచ్చింది మనకి? dy by dx ఆఫ్ ఇంటిగ్రల్ 0 to డెల్టా రో యూ డివై ఇంటూ డిఎక్స్. సో ఇప్పుడు వెలాసిటీ ఏమవుతుంది మనకి? వెలాసిటీ అనేది ఇక్కడ స్మాల్ యూ కాదు, ఎందుకంటే మనకి ఎంటర్ అవుతున్నప్పుడు ఈ డైరెక్షన్ నుంచి ఎంటర్ అవుతుంది. అంటే ఈ పైన అబౌవ్ ది బౌండరీ లేయర్ ఉన్న వెలాసిటీ ఏంటి? ఫ్రీ స్ట్రీమ్ వెలాసిటీతో ఫ్లూయిడ్ అనేది ఫ్లో అవుతుంది, అంటే క్యాపిటల్ యూ. సో ఎంటర్ అవుతున్నప్పుడు దీని వెలాసిటీ క్యాపిటల్ యూ ఉంటుంది, స్మాల్ యూ కాదు. ఇన్సైడ్ ది బౌండరీ లేయర్ స్మాల్ యూ ఉంటుంది. సో బిఫోర్ ఎంటరింగ్ కాబట్టి ఇది క్యాపిటల్ యూ. ఓకే, ఇంటూ క్యాపిటల్ యూ. ఫైనల్లీ ఎట్లా రాసుకుందాం? dy by dx ఆఫ్ ఇంటిగ్రల్ 0 to డెల్టా రో యూ క్యాపిటల్ యూ డివై ఇంటూ డిఎక్స్. ఓకే, ఇది ఈక్వేషన్ 5 కదా, ఇది ఈక్వేషన్ 6. ఇప్పుడు మనం తీసుకున్న కంట్రోల్ వాల్యూమ్లో నెట్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్, ఓవరాల్గా మొమెంటమ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మనం తీసుకున్న కంట్రోల్ వాల్యూమ్ ఏదైతే ఉందో దీనిలో మనం ఇప్పుడు చేంజ్ ఆఫ్ మొమెంటమ్ అనేది ఓవరాల్గా ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకే, ఓవరాల్గా ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఏమవుతుందండి? మొమెంటమ్ రేట్ ఆఫ్ ఫ్లూయిడ్ త్రూ బీసీ మైనస్ మొమెంటమ్ రేట్ ఆఫ్ ఫ్లూయిడ్ త్రూ ఏడి మైనస్ మొమెంటమ్ రేట్ ఆఫ్ ఫ్లూయిడ్ త్రూ డీసీ, అంటే బీసీ మైనస్ ఏడి మైనస్ డీసీ చేస్తే మనకి ఓవరాల్గా చేంజ్ ఆఫ్ మొమెంటమ్ అనేది వస్తుంది. ఓకేనా? నెట్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ ఈజ్ ఈక్వల్ టు మొమెంటమ్ త్రూ బీసీ మైనస్ మొమెంటమ్ త్రూ ఏడి మైనస్ మొమెంటమ్ త్రూ డీసీ. ఆల్రెడీ ఇవి మనం ఫైండ్ అవుట్ చేసాము, అవి దీనిలో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఓకేనా? ఓకే, ఫైనల్లీ ఆ వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇట్లా వచ్చిందండి. దీనిలో ఏమేమి కామన్గా ఉన్నాయో క్యాన్సిలేషన్ టర్మ్స్ చూద్దాం. ఇక్కడ ఇంటిగ్రల్ 0 to డెల్టా రో స్క్వేర్ డివై ఉంది,
అట్లా అని ఇక్కడ కూడా మైనస్ ఉంది. సో ఇవి 2 క్యాన్సిల్ అవుతాయి. నెక్స్ట్ ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయా మనకి? సో ఫైనల్లీ క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఏమీ లేవండి. కామన్ తీసే టర్మ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ dy/dx ఆఫ్ అని చెప్పి ఈ టర్మ్ ఉంది. అట్లానే ఇక్కడ ఈ టర్మ్ dy/dx కామన్ తీసుకుందాం. ఫైనల్లీ వచ్చిన టర్మ్ రాసుకుందాం. సో ఫైనల్లీ మనకి ఇట్లా వచ్చింది ఈ టర్మ్. ఓకే, ఇక్కడ dy/dx ఉంది అండ్ రాసుకుంటే ఫైనల్లీ ఈ టర్మ్ వచ్చింది. సో దీనిలో ఇంకా అగైన్ ఏం కామన్ తీసుకోవచ్చండి? d/dx ఆఫ్ 0 to delta ఇంటిగ్రల్ rho u square dy మైనస్ rho uu dy ఇట్లా రాసుకోవచ్చు కదా. ఓవరాల్గా ఇంటిగ్రల్ ఒకదానికే వేసుకున్నాం ఇప్పుడు. అగైన్ దీనిలో కూడా మళ్ళీ కామన్ తీసే టర్మ్స్ ఏమున్నాయి? ఇక్కడ rho dy కామన్ ఉంది, ఇక్కడ rho dy కామన్ ఉంది. అవి 2 కామన్ తీసుకుందాం. సో ఫైనల్లీ ఇట్లా వచ్చింది. సో ఇక్కడ రో అనేది ఏంటిది? డెన్సిటీ. ఇక్కడ రో డెన్సిటీ అనేది కాన్స్టెంట్ ఫర్ కంప్రెసిబుల్ ఫ్లూయిడ్. ఇక్కడ మనం తీసుకునే ఫ్లూయిడ్ అనేది ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ కదా. సో రో ఈజ్ కాన్స్టెంట్. ఈ రోని అవుట్ సైడ్ రాసుకుందాం. ఓకేనా? ఫైనల్లీ మనకి నెట్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ ఓవరాల్గా మనం తీసుకున్న కంట్రోల్ వాల్యూమ్కి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ అనేది ఇట్లా వచ్చిందండి. ఓకేనా? మనం డయాగ్రామ్లో చూస్తే కనుక మనకి సో మొమెంటమ్ ఆఫ్ ది ఫ్లూయిడ్ అనేది ఇటు ఫ్లో అవుతుంది. ఓకేనా? అంటే ఈ సైడ్ ఫ్లో అవుతుంది మొమెంటమ్ ఆఫ్ ది ఫ్లూయిడ్. అట్లానే దీనికి ఆపోజిట్లో మనకి షియర్ ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతాయి. ఓకే, ఈ మొమెంటమ్ ఆఫ్ ది ఫ్లూయిడ్ అంటే ఫ్రిక్షన్ డ్రాగ్ ఫోర్స్, దీన్ని డ్రాగ్ ఫోర్స్ అంటాం. ఇది డ్రాగ్ ఫోర్స్ అనేది ఇట్లా మూవ్ అయితే మనకి ఆపోజిట్ డైరెక్షన్లో షియర్ ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతాయి. ఓకే, సో డ్రాగ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ది షియర్ ఫోర్సెస్. So as for the momentum principle, rate of change of momentum on the control volume must be equal to the total force on the control volume. సో దానివల్ల మనం ఆ మొమెంటం ప్రిన్సిపల్ ద్వారానే ఈ డ్రాగ్ ఫోర్స్ ఈక్వల్ టు ది షియర్ ఫోర్సెస్ అని చెప్పి తీసుకుంటున్నాం అండి. ఇక్కడ డ్రాగ్ ఫోర్సెస్ అన్న మొమెంటం ఫోర్స్ అన్న ఒక్కటే. ఓకేనా? సో ఫైనల్లీ మనకి డ్రాగ్ ఫోర్స్ ఏమవుతుంది? ఎఫ్డి ఈజ్ ది డ్రాగ్ ఫోర్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు టౌ నాట్ అంటే షియర్ స్ట్రెస్ ఇంటూ ఏరియా. ఓకేనా? సో ఇక్కడ నెగిటివ్ సైన్ వస్తుంది ఎందుకంటే ఇది ఆపోజిట్ డైరెక్షన్లో కదా షియర్ స్ట్రెస్సెస్ అనేవి మనకి వస్తున్నాయి, షియర్ ఫోర్సెస్. సో దట్స్ వై ఇట్ ఈస్ నెగిటివ్. సో ఫైనల్లీ మనకి డ్రాగ్ ఫోర్స్ అన్న నెట్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ అన్న ఒకటే కాబట్టి ఈ ఈక్వేషన్ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఓకే, ఫైనల్లీ రో ఇంటూ d/dx ఆఫ్ ఇంటిగ్రల్ 0 to delta u square u dy ఇంటూ dx దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టౌ నాట్ ఇంటూ ఇక్కడ ఏరియా వచ్చి dx ఇంటూ 1 అనేది యూనిట్ విడ్త్. ఓకే, ఈ మైనస్ టర్మ్ని ఇటు తీసుకెళ్ళిపోదాం. సో ఏమవుతుంది? టౌ నాట్ dx ఈక్వల్ టు రో d/dx ఆఫ్ ఇంటిగ్రల్ 0 to delta uu మైనస్ u స్క్వేర్ ఇంటూ dy ఇంటూ dx. సో ఇట్లా రాసుకున్నాం ఈ టర్మ్ని. సో ఇక్కడ dx ఉంది, ఇక్కడ కూడా dx ఉంది. ఇవి 2 క్యాన్సిల్ చేసుకుందాం అండి. ఫైనల్గా టౌ నాట్ ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ d/dx ఆఫ్ ఇంటిగ్రల్ 0 to delta. ఈ టర్మ్లో మనం క్యాపిటల్ యూని కామన్ తీసుకుందాం. ఓకే, అంటే క్యాపిటల్ యూ స్క్వేర్ని కామన్ తీస్తే ఏమవుతుంది? స్మాల్ యూ బై యూ మైనస్ 1. అంతేనా? ఓకే, ఇది స్మాల్ యూ కదా, స్మాల్ యూ స్క్వేర్ బై క్యాపిటల్ యూ స్క్వేర్ ఇంటూ dy ఇట్లా వచ్చింది మనకి. ఓకేనా? సో ఫైనల్లీ ఈ యూ స్క్వేర్ని కూడా అవుట్ సైడ్ రాసుకుందాం. టౌ నాట్ ఈజ్ ఈక్వల్ టు రో యూ స్క్వేర్ d/dx ఆఫ్ ఇంటిగ్రల్ 0 to delta. ఇందులో అగైన్ యూ బై యూని కామన్ తీసుకుందాం అండి. సో 1 మైనస్ యూ బై యూ ఇట్లా వస్తుంది. ఓకేనా? ఈ రో యూ స్క్వేర్ని ఇటు తీసుకెళ్ళిపోదాం ఎల్హెచ్ఎస్ సైడ్. టౌ నాట్ బై రో యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు d/dx ఆఫ్ ఈ టర్మ్ మొత్తం చూస్తే ఏం గుర్తొస్తుంది మీకు? ఇంటిగ్రల్ ఆఫ్ 0 to delta u by u 1 minus u by u into dy. అంటే ఈ టర్మ్ చూస్తే ఏం గుర్తొస్తుంది మీకు? ఇది మొమెంటమ్ థిక్నెస్ ఫార్ములా. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో డిస్ప్లేస్మెంట్ ఎనర్జీ మొమెంటమ్ థిక్నెస్ అంటే ఏంటో చెప్పాను. ఓకేనా? ఒకసారి ఆ వీడియోలో చూడండి, మీకు ఇంకా అర్థమవుతుంది క్లారిటీగా. సో ఇది మొమెంటమ్ థిక్నెస్ ఫార్ములా. మొమెంటమ్ థిక్నెస్ దేంతో డినోట్ చేస్తుందో? టీటా. సో దిస్ ఈజ్ ది ఫైనల్ వన్ కర్మన్ మొమెంటమ్ ఇంటిగ్రల్ ఈక్వేషన్. ఓకే, సో ఈ ఈక్వేషన్ అనేది దేనికి యూజ్ అవుతుందంటే మనకి ఈ ఫ్రిక్షనల్ డ్రాగ్ ఫోర్సెస్ని ఫైండ్ అవుట్ చేయడానికి. ఓకేనా? మనకి ఫ్లాట్ ప్లేట్లో ఫ్రిక్షనల్ డ్రాగ్ ఫోర్సెస్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ అవుతుంది ఫర్ బోత్ లామినర్ అండ్ బౌండరీ లేయర్స్కి. ఓకేనా? ఇదండి
వన్ కర్మన్ ఇంటిగ్రల్ మొమెంటమ్ ఈక్వేషన్. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.